Hi, good morning. Myself Dr. T. Sudhir, lecturer in Commerce, Government Degree College, Kuppam. Today I am discussing about the elements of cost. వ్యయాంశాలు అంటాం తెలుగులో. ఫస్ట్ మనం ఇక్కడ చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ వ్యయం, కాస్ట్ అంటే ఏంటి, కాస్ట్ యూనిట్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. సో ఈ అంశాల గురించి ముందుగా మనం వ్యయం అంటే కాస్ట్. ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఏ స్పెసిఫిక్ కాస్ట్ ఆబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక నిర్దిష్ట చర్య చేపట్టడానికి అయ్యేటువంటి వ్యయం, ఒక ధ్యేయ సాధన కోసం కోల్పోయింది లేదా ఏదైనా ప్రతిఫలం ఆశించి మనం కోల్పోయేదాన్ని కూడా వ్యయము అనవచ్చు. అలాగే అమెరికన్ అకౌంటింగ్ టెర్మినాలజీ వాళ్ళు వ్యయం అనే పదాన్ని విశదీకరించడం జరిగింది. వ్యయం అంటే రాబడికి విలంబితమై లేదా ఒక ఉపయోగించినటువంటి వస్తువు యొక్క సంసిద్ధించిన ధర, ఆస్తి, సేవ, అలాగే ఖర్చులన్నీ నిర్దిష్టమైనటువంటి కాలానికి గతించినటువంటి వ్యయాలు. అంటే ఆ నిర్దిష్ట కాలానికి వచ్చినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి. అంటే దీని ద్వారా మనం అర్థం ఏం చేసుకోవాలి అంటే ప్రతిఫలం ఆశించి మనం కోల్పోయేదాన్ని వ్యయము అంటాము. అలా ప్రతిఫలం ఆశించకుండా మనం కోల్పోయినట్లయితే దాన్ని నష్టము అంటాము, వ్యయము అంటాం. కాబట్టి ఇక్కడ ఖర్చు పెట్టినప్పుడు అది మనకు రాబడి విలంబితమై మనకు ఆ నిర్దిష్ట కాలానికి మళ్ళీ అది ఆదాయంగా వస్తుంది. దానికి ఆదాయానికి సంబంధించినటువంటిది కాబట్టి దాన్ని అందుకని మనం ఇక్కడ ఖర్చుగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కాస్ట్ యూనిట్. ఇట్ ఈస్ ఏ డివిజన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బ్రేకప్ ఆర్ separating costs into smaller subdivisions attributable to products and services. వస్తువు సేవలకు అనువర్తింపచేయడం కోసం వ్యయాల్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడానికి ఉపయోగించేటువంటి ఒక సాధనమే, విడగొట్టడాన్నే మనము కాస్ట్ యూనిట్ అంటాము. అంటే మనము వ్యయాల్ని ఖచ్చితంగా కనుక్కునేటువంటి విధానంలో భాగంగా ఒక యూనిట్ ఉత్పత్తికి లేదా ఒక యూనిట్ సేవకు ఎంత వ్యయం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఫర్ టేబుల్ మేడ్, కాస్ట్ ఫర్ మీటర్ ఆఫ్ క్లాత్. సో ఒక మీటర్ క్లాత్ తయారు చేయడానికి ఎంత వ్యయమైంది, అలాగే ఒక టేబుల్ను తయారు చేయడానికి ఎంత వ్యయమైంది. ఇలా ఖచ్చితంగా కనుక్కోవడానికి వీలుగా మనం వ్యయాన్ని చిన్న చిన్న భాగాలుగా వేడుకొట్టడానికి ఉపయోగించేటువంటి సాధనమే మనము కాస్ట్ యూనిట్గా చెప్పుకోవచ్చు. అలాగే కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ అంటే తెలుగులో వ్యయ కేంద్రాలు అంటాము. కాస్ట్ సెంటర్ ఇట్ ఈస్ ఏ లొకేషన్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ కాస్ట్స్ ఆర్ అసర్టైన్డ్. సో వ్యయ నియంత్రణ కోసం ఉపయోగించేటువంటి ఒక స్థానం లేదా ఉనికి లేదా వ్యక్తి లేదా సామగ్రి, వాటి సమూహం కావచ్చు. సో ఇక్కడ వ్యయ నియంత్రణ కోసం ఉపయోగించేటువంటి ఒక స్థానం కానీ లేదా వ్యక్తి కానీ లేదా సామగ్రి కానీ వీటన్నిటి సమూహాన్ని కానీ మనం ఇక్కడ కాస్ట్ సెంటర్ అంటాం, వ్యయ కేంద్రం అంటాం. కాబట్టి వ్యయ కేంద్రాలు అంటే డిపార్ట్మెంట్లు అవుతాయి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు మేనేజరు అక్కడ అయ్యేటువంటి ఆ ఖర్చులకి బాధ్యత వహించడం జరుగుతుంది. దీన్నే మనం ఇక్కడ కాస్ట్ సెంటర్ అంటాం. అలాగే ప్రాఫిట్ సెంటర్ ఇట్ ఈస్ ఏ లొకేషన్ ఆర్ ఫంక్షన్ వేర్ మేనేజర్స్ ఆర్ అకౌంటబుల్ ఫర్ సేల్స్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్. అంటే వ్యాపార నిర్వహణలో ఒక కార్యక్రమంకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి రాబడి, ఖర్చులు రెండింటిని గురించి విశ్లేషణ చేస్తూ అలాగే లాభాన్ని వెల్లడి చేయడం,
ఆ కార్యక్రమం వల్ల లాభం ఎంత వచ్చింది అనేది వెల్లడి చేయడాన్ని మనం ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అంటాం. ఈ ప్రాఫిట్ సెంటర్ కూడా ఆ ప్రాఫిట్ సెంటర్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ ఉండడం జరుగుతుంది. దీన్నే మనము అంటే ఒక నిర్ణీతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమం వచ్చినటువంటి రాబడి, దానికైనటువంటి ఖర్చులు, దాని ద్వారా మనం ఆర్జించినటువంటి లాభాన్ని వెల్లడి చేయడాన్ని మనం ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అంటాము. అలాగే నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. సో ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అంటే వ్యయాంశాలు. అంటే వ్యయం అనేది ఆ వస్తువులో ఎన్ని రకాలుగా విండి ఉంటుంది. మనకు ప్రధానంగా తీసుకున్నట్లయితే మెటీరియల్ కాస్ట్ అంటే మెటీరియల్, లేబర్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అనేటివి ఒక వస్తువుని తయారు చేయడానికి ప్రధానంగా వ్యయాలుగా మనం తీసుకోవచ్చు. అలాగే ఇలా మొత్తం వ్యయాల గురించినటువంటి అవగాహన, పరిజ్ఞానం వలన యాజమాన్య అవసరాలు తీరవు. కాబట్టి ఆ యాజమాన్య నిర్ణయాలకు అనుగుణంగా, అలాగే వ్యయ నియంత్రణకు అనుగుణంగా ఆ వ్యయ సమాచారాన్ని స్వీకరించి సమకూర్చి దాన్ని వివిధ వర్గాలుగా వర్గీకరించినట్లయితే మనకు ఆ వ్యయ మెటీరియల్, లేబర్, అదర్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ వీటిని సబ్ డివిజన్ చేసి వర్గీకరించి మనం పరిశీలించినట్లయితే, క్షుణ్ణంగా వ్యయాల గురించి అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు మనకు ఆ వ్యయ నియంత్రణకు చేపట్టాల్సినటువంటి చర్యల గురించి పూర్తిగా అవగాహన కలుగుతుంది. అందుకోసం మనం వ్యయాల్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఇక్కడ బ్రీఫ్గా మెటీరియల్ కాస్ట్ అంటున్నాం, లేబర్ కాస్ట్ అంటున్నాం, అదర్ ఎక్స్పెన్సెస్ అంటున్నాం. మళ్ళీ వీటిని మనం డైరెక్ట్ మెటీరియల్ కాస్టు, డైరెక్ట్ లేబర్ కాస్టు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాస్ట్, వీటిని మూడింటిని ప్రధాన వ్యయంగా భావిస్తాం. ఎందుకంటే వస్తువు తయారీలో ఇవి మనకు ముఖ్యంగా ప్రధానంగా భాగంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనము ప్రైమ్ కాస్ట్ అంటున్నాం. అలాగే ఈ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబరు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వీటిలన్నిటినీ మనము ఆ ఇండైరెక్ట్ అన్నిటినీ కలిపి ఏకపదంలో ఓవర్ హెడ్స్ అంటాం. ఈ ఓవర్ హెడ్స్ మళ్ళీ తిరిగి 4 స్థాయిల్లో ఉండడం జరుగుతుంది. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఇలాగా మనము ఈ చార్ట్లో చూసినట్లయితే మనకు వ్యయాలనేటివి, వ్యయాల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఆ వ్యయాల్ని మనము ఎలా వర్గీకరించాము, మళ్ళీ ఆ వ్యయాల్ని ఎలా ఉపవర్గీకరణ చేశాము అనే దానికి క్షుణ్ణంగా బాగా నీట్గా అర్థం అవడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్లో మనకు చూసుకున్నట్లయితే మెటీరియల్, లేబరు, అదర్ ఎక్స్పెన్సెస్ అన్నాం. మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. మళ్ళీ ఎక్స్పెన్సెస్ తీసుకున్నట్లయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనము ఏకపదంలో ఓవర్ హెడ్స్ అంటాం. ఈ ఓవర్ హెడ్స్ 4 స్థాయిల్లో: ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సేల్స్ ఓవర్ హెడ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. చూడండి ఏ విధంగా ఉంది. సో ఇలా మనము ఈ వ్యయాలను గురించి ఇలా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అప్పుడు ఆ యాజమాన్యానికి కావాల్సినటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మనము మొత్తం వ్యయాన్ని ఇలా వర్గీకరించినట్లయితే ఆ వ్యయ నియంత్రణకు చేపట్టాల్సినటువంటి చర్యలు మనకు క్లియర్గా ఏ వ్యయాల్ని మనము నియంత్రించడానికి వీలవుతుంది అనేది మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. అలాగే ఈ వ్యయాల్ని మనము గ్రూపింగ్ చేసినట్లయితే గ్రూపింగ్ ఆఫ్ కాస్ట్. చూడండి, మనకు మొదట డైరెక్ట్ మెటీరియల్ ప్రైమ్ కాస్ట్ ఎలా వస్తుంది చూడండి. ప్రైమ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మూడింటిని టోటల్ చేసినట్లయితే మనకు ప్రధాన వ్యయం వస్తుంది. అలాగే నెక్స్ట్ వర్క్స్ కాస్ట్, ఫ్యాక్టరీ వ్యయం. ఈ ఫ్యాక్టరీ వ్యయం ఎలా వస్తుంది? ఈ వర్క్స్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కనుక యాడ్ చేసినట్లయితే మనకు వర్క్స్ కాస్ట్ వస్తుంది. మళ్ళీ ప్రొడక్షన్ కాస్ట్. ప్రొడక్షన్ కాస్ట్ ఎలా వస్తుంది? వర్క్స్ కాస్ట్కి ఆఫీస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ యాడ్ చేసినట్లయితే మనకు ప్రొడక్షన్ కాస్ట్ రావడం జరుగుతుంది. అలాగే టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్ కాస్ట్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సో ఇలాగా మనకు మొత్తం వ్యయం రావడం అనేది జరుగుతుంది.
సో మనము నిర్ణీత కాలంలో తయారు చేసినటువంటి వస్తువుల యొక్క ఒక యూనిట్కి ప్రధాన వ్యయం ఎంత, లేదా నిర్దిష్ట కాలంలో తయారు చేసినటువంటి మొత్తం యూనిట్లకి ప్రధాన వ్యయం ఎంత, వర్క్స్ కాస్ట్ ఎంత, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, టోటల్ కాస్ట్ ఎంత అయింది. అలాగే ది డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రిప్రజెంట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో కాబట్టి మనకు ఈ అమ్మిన వస్తువులు వ్యయానికి అమ్మకాలకి మధ్య ఉన్నటువంటి తేడాని ఎక్కువగా ఉంటే మనం లాభం అంటాము, తక్కువగా ఉంటే దాన్ని నష్టంగా పరిగణించవచ్చు. సో ఇలాగా మనము వ్యయాల గురించి కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకు ఆ వ్యయ నియంత్రణకు అలాగే యాజమాన్య నిర్ణయాలు తీసుకునే దానికి అనుకూలంగా మనము మొత్తం వ్యయాన్ని ఇలా వర్గీకరించడం జరుగుతుంది. అంటే కేవలం వ్యయం యొక్క స్వభావం అన్నమాట. వ్యయం అనేది వస్తువులకు ఏ విధంగా ఉంటాయి, మళ్ళీ ఒకసారి మనం చూసినట్లయితే ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్లో చూడండి, మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ అంటున్నాం. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఇది వస్తువు తయారీలో అంతర్భాగంగా ఉండి అది మనకు ఆ వస్తువులో కనిపిస్తుంది. అలాంటి మెటీరియల్ని మనం డైరెక్ట్ మెటీరియల్. ఇంకా చెప్పాలంటే ఈ డైరెక్ట్ మెటీరియల్ అనేది ఒక యూనిట్ ఉత్పత్తి తయారు చేయడానికి, ఒక యూనిట్ని తయారు చేయడానికి ఎంత అవుతుంది అనేది ఖచ్చితంగా కనుక్కోవచ్చు. అలాగే ఒక కాస్ట్ సెంటర్కు ఎంత కేటాయించామనేది ఖచ్చితంగా కనుక్కోవచ్చు. అలా కనుక్కోవడానికి వీలు లేనటువంటి మెటీరియల్ వ్యయాన్ని ఇండైరెక్ట్ మెటీరియల్ వ్యయం అంటాం. ఇండైరెక్ట్ మెటీరియల్ వ్యయము అంటే కాస్ట్ సెంటర్స్కు, యూనిట్ కాస్ట్కు, అంటే ఒక యూనిట్కు ఇంత అయింది అని ఖచ్చితంగా చెప్పలేనటువంటి మెటీరియల్ వ్యయాన్ని మనం ఇక్కడ ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అంటాం. అలాగే లేబర్లో మళ్ళీ డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. డైరెక్ట్ లేబర్ అంటే మనము నేరుగా ఉత్పత్తిలో పాల్గొనేటువంటి కార్మికులకు చెల్లించేటువంటి వేతనాలు. ఇండైరెక్ట్ లేబర్ అంటే మనము ఆఫీసులో పనిచేసేటువంటి మేనేజర్సు, వాళ్ళకి సూపర్వైజర్సు, వీళ్ళకి అందించేటువంటి వ్యయాల్ని మనం ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు నేరుగా ఉత్పత్తిలో పాల్గొనడం లేదు, కానీ ఉత్పత్తిలో పాల్గొనేటువంటి వాళ్ళకి వీళ్ళు సూపర్వైజింగ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి అయ్యేటువంటి వేతనాల్ని మనము ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అంటాం. అలాగే ఎక్స్పెన్సెస్ కూడా డైరెక్ట్ మళ్ళీ ఇండైరెక్ట్. సో ఇలాగా మళ్ళీ ఈ ఇండైరెక్ట్ అన్నిటిని మనము ఓవర్ హెడ్స్ అంటున్నాం. ఓవర్ హెడ్స్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటాం, లేదా దాన్నే ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. మనం మళ్ళీ ఈ గ్రూపులుగా చేసినట్లయితే ఈ విధంగా ప్రైమ్ కాస్ట్, వర్క్స్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్, టోటల్ కాస్ట్. మనకు లాభం ఎంత వచ్చింది తెలుసుకోవాలంటే మనకు అయినటువంటి మొత్తం వ్యయానికి అమ్మకాలకి మధ్య ఉన్నటువంటి తేడాని ఎక్కువకుంటే లాభం అనుకుంటాం, తక్కువకుంటే నష్టంగా భావించడం జరుగుతుంది. ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. సో వ్యయం వాటికి ఉండేటువంటి లక్షణాన్ని బట్టి వ్యయాన్ని వర్గీకరించవచ్చు. మొదటగా మనం తీసుకున్నట్లయితే నేచర్, దాని యొక్క స్వభావాన్ని బట్టి మనం ఆల్రెడీ చెప్పాం. వ్యయాన్ని మెటీరియల్ వ్యయము అని, అలాగే లేబర్ వ్యయము అని, అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ అనేటివి 3 విధాలుగా చెప్పొచ్చు. మళ్ళీ మెటీరియల్ వ్యయంలో ముడి పదార్థాల వ్యయము, వినియోగిత స్టోర్సు, ఇలా రకరకాలుగా ఉండడం జరుగుతుంది. అలాగే ఫంక్షన్స్ ఆధారంగా తీసుకున్నట్లయితే వ్యయాన్ని మనము ఉత్పత్తి వ్యయము అంటాము. అంటే ఉత్పత్తి వ్యయము అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి, అంటే ప్రాథమికంగా స్థాయి నుంచి ఆ కనీసం ప్రైమరీ ప్యాకింగ్ వరకు అయినటువంటి ఖర్చులు మొత్తం వ్యయాన్ని మనము ఉత్పత్తి వ్యయము అంటాము. అలాగే దాంట్లో ఇంకొకటి కమర్షియల్ కాస్ట్, అంటే మొత్తం వ్యయంలో నుంచి ఉత్పత్తి వ్యయాన్ని మినహాయించగా వచ్చేటువంటి మొత్తాన్ని మనం ఇక్కడ కమర్షియల్ కాస్ట్ అంటాం. అంటే ఇందులో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ మొత్తం వ్యయంలో నుంచి ప్రొడక్షన్ వ్యయాన్ని కనుక లెస్ చేసినట్లయితే, మినహాయించినట్లయితే మనకు వచ్చే